కాంగ్రెస్ ఒకటే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సర్కార్ రక్షణ కవచమన్నారు. అవినీతి ఆరోపణలున్న చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం అవినీతిని అధికారుల వరకే పరిమితం చేయదన్న బండి కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాళేశ్వరంపై విచారణ సీబీఐకి అప్పగించాలన్నారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక రక్షణ కవచంగా మారింది. ప్రజలు అనుకుంటున్నారు దాని ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలా లేవని చెప్పి అలా స్పష్టం చేస్తాం. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ కేబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా, సీక్రెట్ విషయం కావచ్చు. కానీ ప్రజలు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు కేబినెట్ లో నిర్ణయం జరగలేదు, సబ్ కమిటీ సంబంధం లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో ఇంకొకరి మాట వెళ్తుందా? కేసీఆర్ అనే వ్యక్తి కేబినెట్ పట్టించుకున్నాడా? కేబినెట్ మీటింగ్ పెడుతున్నానా? పెడితే ఏం ఆడుతుండే? చాలా ఐష్ పంపిస్తుండే. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ జాగృతి